Okay, Green's theorem in the plane. So Green's theorem ఓన్లీ స్టేట్మెంట్, మనకి ప్రూఫ్ లేదు, ప్రూఫ్ అవసరం లేదు, ఓన్లీ స్టేట్మెంటే. ఈ గ్రీన్స్ థియరం మీద అన్నటువంటి అప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, గ్యారంటీ క్వశ్చన్. ఓకే, సో గ్రీన్స్ థియరం ఇన్ ద ప్లేన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ లైన్ ఇంటిగ్రల్ అండ్ డబుల్ ఇంటిగ్రల్. అంటే లైన్ ఇంటిగ్రల్, డబుల్ ఇంటిగ్రల్, డబుల్ ఇంటిగ్రల్, లైన్ ఇంటిగ్రల్ మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు అన్నమాట. ఇఫ్ ఎస్ బి ఏ క్లోజ్డ్ రీజన్ ఇన్ ఎక్స్వై ప్లేన్, ఈ ఎక్స్వై ప్లేన్లో ఎస్ అనేది ఒక క్లోజ్డ్ రీజన్, దిస్ ఇస్ ఏ S is a closed region, that is S, bounded by a simple closed curve C. A closed region is simple closed curve C. C అనేటువంటి ఒక closed curve bounded అవుతుంది. And if M and N are continuous functions of X and Y, and M and N are continuous functions of X and Y, having continuous derivatives in R. And M అనేటువంటి function continuous function అవుతుంది, and N is also continuous function. And having continuous derivatives అంటే dou m by dou x and dou n by dou y is also continuous functions. So closed integral over C, then closed integral over C, m dx plus n dy is equal to double integral over R, dou n by dou x minus dou m by dou y is equal to dx dy. Double integral R, dou n by dou x minus dou m by dou y into dx dy, where C is the traverse in the positive direction. This is statement. Statement 2, ఈ గ్రీన్స్ థియరం మీద ప్రాబ్లం ఎస్ఐలో అడుగుతాడు. ఒకవేళ ఎస్ఐలో మిస్ అయినా షార్ట్ ఆన్సర్కి స్టేట్ ద గ్రీన్స్ థియరం అని చెప్పేసి అడుగుతాడు కంపల్సరీ. అంటే ఈ టాపిక్ మీద క్వశ్చన్ అయితే లేకుండా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. గ్రీన్స్ థియరం ప్రాబ్లం గ్యారంటీగా అడుగుతాడు. ఒకవేళ ప్రాబ్లం మిస్ అయితే స్టేట్ ద గ్రీన్స్ థియరం అని చెప్పేసి షార్ట్ ఆన్సర్ అడుగుతాడు. ఓకే, ఇది స్టేట్మెంట్. ఎస్ ఈజ్ ఏ క్లోజ్డ్ రీజన్ ఇన్ ఎక్స్వై ప్లేన్ బౌండెడ్ బై ఏ సింప్లీ క్లోజ్డ్ కర్వ్ సి. ఇఫ్ m and n are continuous functions of x and y having continuous derivatives in R, then closed integral over C m dx plus n dy is equal to double integral over R, dou n by dou x minus dou m by dou y into dx dy, where C is traversed in the positive direction. దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, గ్రీన్స్ థియరం మీద ఫస్ట్ అప్లికేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన ప్రాబ్లం. యూజింగ్ గ్రీన్స్ థియరం, అవైలబిలిటీ ఇంటిగ్రల్ ఓవర్ సి y minus sin x dx plus cos x dy, where C is the plane triangle enclosed by the lines y is equal to 0, x is equal to pi beta and y is equal to 2 by pi x. సో ఇది మన ప్రాబ్లము, దీన్ని అవైలబిలిటీ చేయాలి. సో క్లోజ్ ఇంటిగ్రల్ ఓవర్ సి m dx plus n dy ఫామ్లో ఉంది కాబట్టి దిస్ m is equal to ఏమనుకుంటే y minus sin x and cos x n అనుకుంటాం. dou m by dou y కావాలి, విత్ రెస్పెక్ట్ టు y పాజిటివ్ డిఫరెన్షియేషన్, y డిఫరెన్షియేషన్ 1, sin x is 0, ఫైనల్లీ dou m by dou y is equal to 1, dou n by dou x is equal to cos x డిఫరెన్షియేషన్ minus sin x. So given that C is the plane triangle enclosed by the lines y is equal to 0, x is equal to pi by 2 and y is equal to 2 by pi x, ఇవి మనకి ఇచ్చారు. ఇప్పుడు y is equal to 0 అనేది x యాక్సిస్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది y is equal to 0, and x is equal to pi by 2 అనేది ప్యారలల్ టు y యాక్సిస్, x is equal to pi by 2 లైన్ y యాక్సిస్ ప్యారలల్ ఉంటుంది, ఇది లైన్. నెక్స్ట్ y is equal to 2 by pi x అనేది అది ఆరిజిన్ కూడా పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఆరిజిన్ కూడా పాస్ అయిపోయిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, y is equal to mx, అంటే ఇట్ ఈస్ ఏ రిప్రజెంట్ ఏ స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ m అండ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. అంటే మనకి ఇక్కడ ఏమన్నా ఇక్కడ y is equal to 2 by pi x, అంటే స్లోప్ అనేది 2 by pi అవుతుంది. సో అది ఆరిజిన్ కూడా పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, స్లోప్ ఎంతో కొంత 2 by pi. సో ఇది 2 by pi యాంగిల్, 2 by pi స్లోపు అండ్ m is equal to స్లోప్ బై, ఇది స్ట్రైట్ లైన్ అనుకున్నాం. సో ఈ లైన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ స్టార్ట్ అయిన పాయింట్, ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇంటీరియల్ క్లోజ్ ఇంటీరియల్ ఓవర్ సి అంటే దీన్ని ఎవల్యూట్ చేయాలంటే అలాంగ్ ఓఏ అండ్ అలాంగ్ ఏబి, అలాంటి ఏబి బిఓ క్యాల్కులేట్ చేయాలి. ఇదంతా చేయడానికి గ్రీన్స్ థియరం అప్లై చేసినట్లయితే ఒకటే ఇంటిగ్రేషన్లో మనం డైరెక్ట్ చేయొచ్చు. అంటే ఓ దగ్గర x వాల్యూ 0 అండ్ హియర్ x is equal to 0 అండ్ పాసింగ్ త్రూ ద pi by 2 అండ్ y is equal to 0, y వాల్యూ 0 హియర్, y వాల్యూ 0 సేమ్ అలాగే వెళ్తూ అండ్ ఈ లైన్ మీద వెళ్తూ ఎక్కడికి వచ్చింది y వాల్యూ ఇస్ పాసింగ్ టు y is equal to 2 by pi x కి పాస్ అయింది. అంటే x is varies from 0 to pi by 2 and y is varies from 0 to 2 by pi x. అది చెప్తుంది హియర్, బట్ x is varies from 0 to pi by 2 but y is varies from
0 to 2 by pi x. సో క్లోజ్ ఇంటిగ్రల్ ఓవర్ c ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్లోజ్ ఇంటిగ్రల్ ఓవర్ c y minus sin x dx plus cos x dy is equal to y minus sin x అంటే m అనుకున్నాం m dx plus cos x అని అనుకున్నాం n dy. By Green's theorem, closed integral over c m dx plus n dy can be written as double integral over r dou n by dou x minus dou m by dou y into dx dy by Green's theorem. Since Green's theorem నుంచి రాసాను. సో అంటే x is varies from 0 to pi by 2 and y is varies from 2 by pi x. Dou n by dou x అంటే minus sin x, dou m by dou y అంటే minus 1. Dou n by dou x అంటే minus sin x, dou n by dou y అంటే minus 1 into dx dy. First with respect to y integrate చేద్దాం. With respect to y integrate చేస్తే this function is entire function of x ఇది. మనం విత్ రెస్పెక్ట్ y ఇంటిగ్రేట్ చేసినప్పుడు y కే ఇంటిగ్రేషన్ రాస్తాము, రిమైనింగ్ అన్ని కూడా కాన్స్టెంట్ గా ట్రీట్ చేసి దాన్ని యాజ్ చూపిస్తాం. y minus sin x ని యాజ్ చూపిస్తే ఈ dy కి ఇంటిగ్రేషన్ y is varies from 0 to 2 by pi x. You can apply the upper limit 2 by pi x minus 0 అప్లై చేస్తే 0. 2x by pi minus 0. ఈ 2x by pi చేత మల్టిపుల్ చేసేయండి. మల్టిపుల్ చేస్తే minus 2 by pi కాన్స్టెంట్ ఉంది x sin x మైనస్ కామన్ తీసేసాను, మైనస్ 2 by pi కామన్ తీసేసాను, x sin x ప్లస్ x ఇంటూ dx. ఇప్పుడు దీన్ని x sin x ని ఇంటిగ్రేట్ చేయాలి. x sin x ని ఇంటిగ్రేట్ చేయడానికి స్మాల్ ఫార్ములా ఆల్రెడీ మీకు అందరికీ తెలిసింది, ఇంటిగ్రల్ uv dx is equal to uv1 minus u dash v2 plus u double dash v3 minus and so on. ఇది ఫార్ములా. ఇంటిగ్రేషన్ లో ఇంటిగ్రల్ uv dx is equal to uv1. v1 means integration of v minus u dash అంటే differentiation of u and v2 అంటే integration of v1 plus u double dash differentiation of u dash and v3 means integration of v2. ప్రొసీజర్ అలా వెళ్తూ ఉంటుంది. సే నేను x ని u అనుకుంటున్నాను, sin x ని v అనుకుంటున్నాను. uv dx ఫామ్ లో ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, uv dx లో u v1 అంటే sin x ఇంటిగ్రేషన్ మైనస్ cos x మైనస్ u dash అంటే x డిఫరెన్షియేషన్ 1 అండ్ v2 ఆల్రెడీ v ని ఇంటిగ్రేట్ చేస్తాము, దీన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి, మైనస్ cos x మళ్ళీ ఇంటిగ్రేషన్ sin x ఆల్రెడీ మైనస్ ఉంది ప్లస్ x ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2. యూ కెన్ అప్లై ద అప్పర్ లోయర్ లిమిట్ 0 అండ్ అప్పర్ లిమిట్ 5/2. 5/2 అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 5/2 మైనస్ ఆఫ్ cos 5/2. cos 5/2 is 0 అంటే మొత్తం టర్మ్ 0 మైనస్ 2 మైనస్ ప్లస్ sin 5/2 1 ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ అంటే pi స్క్వేర్ బై 4/2 అంటే pi స్క్వేర్ బై 8 మైనస్ యూ కెన్ అప్లై ద లోయర్ లిమిట్ 0 into cos 0 1 ఓకే, బట్ 0 into something is 0, sin 0 0 plus 0. ఫైనల్లీ 1 plus pi స్క్వేర్ బై 8. ఈ 2 by pi చేత మల్టిపుల్ చేస్తే 2 by pi into 1 అంటే 2 by pi ప్లస్ 2 by pi into pi square 8. Pi cancel, 2 cancel and pi square by pi by 4. This is the application of the Green's theorem. This is the most important problem. Okay na? Next problem. Okay, problem number 14. Apply Green's theorem to evaluate closed integral of c 2x square minus y dx plus x square plus y square dy, where c is the boundary of the area enclosed by the x-axis and upper half of the circle x square plus y square is equal to a square. So first closed integral of m dx plus n dy formula ఉంది కాబట్టి this m m is equal to 2x square minus y square and is equal to x square plus y square. Dou m by dou y is equal to with respect to y partial difference just x square 0 y square minus 2y minus 2y. Dou m by dou x with respect to x partial difference x square 2x. Then అలా ఉంచండి. Given that c is the boundary of the area enclosed by the x-axis and upper half of the circle x square plus y square is equal to a square. ఇలా ఉంటుందో upper half of the circle అంటే ఇది x-axis పైన సర్కిల్ అంటే ఇది a, 0 మైనస్ a, 0 ఇది a 0, a. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు x is equal to r cos theta y is equal to r sin theta అని ఇప్పుడు x is equal to r cos theta y is equal to r sin theta changing to polar coordinates r, theta వీటిని polar coordinates చేంజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే పోలార్ కోఆర్డినేట్స్ చేంజ్ చేసుకున్నప్పుడు x is equal to r cos theta y is equal to r sin theta అవుతుంది, dx dy is equal to r dr d theta అవుతుంది. dx dy is equal to actually
x is r cos theta అంటే dx is equal to minus r sin theta, dy is equal to r cos theta d theta అని చెప్పేసి అంటాం యాక్చువల్ విడివిడిగా అయితే. కానీ ఇక్కడ మనం చేసేది dx dy కలిపి ఉంటుంది, రెండు కలిపి డిఫరెన్షియేట్ చేయవలసి వచ్చినప్పుడు dx dy is equal to r dr d theta వస్తుంది. సో r is varies from 0 to a, ఇక్కడ స్టార్ట్ అయ్యి r వాల్యూ ఎక్కడ వరకు వెళ్తుంది, a వరకు వెళ్తుంది. అండ్ theta is varies from 0 to pi, ఇక్కడ స్టార్ట్ అయినటువంటి theta ఎలా తిరిగి ఇక్కడ వస్తుంది 0 to pi. సో closed integral over c మన ప్రాబ్లం 2x square minus y square into dx plus x square plus y square into dy is equal to closed integral over c, this is m and m dx plus and dy. By Green's theorem, GT means Green's theorem, double integral over r dou m by dou x minus dou m by dou y into dx dy. And double integral over r dou n by dou x into 2x minus dou n by dou into minus 2y minus 2 minus plus 2y, 2x plus 2y into dx dy. ఇప్పుడు ఇందులో x is equal to r cos theta, y is equal to r sin theta, dx dy is equal to r dr d theta సబ్స్టిట్యూట్ చేస్తే 2 కామన్ తీస్తున్నాను, x plus r cos theta plus y plus r sin theta, dx dy అంటే r dr d theta. r is varies from 0 to a, theta is varies from 0 to pi. ఈ 2 కాన్స్టెంట్ ఫ్రంట్ రాసుకున్నా, r is varies from 0 to a, theta is varies from 0 to pi. ఇందులో r కామన్ తీస్తే ఈ r కలిపి r స్క్వేర్ అవుతుంది, then cos theta plus sin theta dr d theta. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు theta ఇంటిగ్రేట్ చేస్తాను, విత్ రెస్పెక్ట్ టు theta ఇంటిగ్రేట్ చేస్తే r స్క్వేర్ యాస్టిస్ ఉంటుంది, cos theta డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ sin theta integration minus cos theta, the limits are varies from 0 to pi. You can apply the upper limit to pi, sin pi 0 minus cos pi minus 1, sin pi 0, sin pi and sin 0 0, cos pi minus 1, cos 0 1, cos pi minus 1, cos 0 1. So sin pi 0, cos pi minus 1, sin lower limit apply చేస్తే sin 0 0, cos 0 1 అంటే minus 0 minus plus 1 minus 0 minus plus 1, totally this is 2 r square dr, 2 into 2 4, r square integration r cube by 3, the limits are varies from 0 to a. You can apply the upper limit to a cube by 3 minus lower limit 0 0 అంటే 4a cube by 3. Okay, problem number 15. Evaluate integral over c, x square plus xy into dx plus x square plus y square into dy, where c is the sphere formed by the lines x is equal to plus or minus 1, y is equal to plus or minus 1. So this it is of the form m dx plus n dy form లో కాబట్టి let it is say m and x square plus xy is equal to m and x square plus y square is equal to m. Dou m by dou y, then with respect to dou m by dou y, then with respect to y పాజిటివ్ డిఫరెన్షియేట్ చేస్తే x square differentiation 0, x axis ఉంటుంది, y differentiation 1 అంటే సో finally dou m by dou y is equal to x. Dou n by dou x is equal to with respect x positive differentiation, x square differentiation 2x, y square is 0, finally 2x. Given that c is the sphere formed by the lines x is equal to plus or minus 1, y is equal to plus or minus 1. And x is equal to plus or minus 1, y is equal to plus or minus 1 lines ఎలా ఉంటాయి, x is equal to 1 అనేటువంటి లైన్ parallel to y axis, ఇది x is equal to 1 అనేటువంటి లైన్, this is x is equal to 1 and x is equal to minus 1, this line is x is equal to minus 1 and y is equal to 1 this line and y is equal to minus 1 this line. అంటే this point is 1 1, రెండు పాజిటివ్ x axis, పాజిటివ్ x axis పాజిటివ్ x, ఇది నెగిటివ్ x axis కాబట్టి minus 1, పాజిటివ్ y axis కాబట్టి 1 and నెగిటివ్ x axis నెగిటివ్ y axis రెండు minus 1, పాజిటివ్ x axis నెగిటివ్ y axis 1 minus 1. సో ఇంటిగ్రల్ అలాంగ్ ఈ మొత్తం దీన్ని ఇంటిగ్రేట్ చేయవలసి వస్తే ఇంటిగ్రల్ అలాంగ్ ఏబి, ఇంటిగ్రల్ అలాంగ్ బీసీ, ఇంటిగ్రల్ అలాంగ్ సిడి, ఇంటిగ్రల్ అలాంగ్ డిఏ క్యాల్కులేట్ చేయాలి. కానీ బై గ్రీన్స్ థియరం దీన్ని ఎవాల్యుయేట్ చేస్తాం. హియర్ ఎక్స్ ఇస్ వేరీస్ ఫ్రమ్ -1 నుంచి 1 వరకు వెళ్తుంది ఎక్స్ వాల్యూ, ఎక్స్ లీస్ట్ వాల్యూ -1, మ్యాక్సిమం వాల్యూ 1, వై లీస్ట్ వాల్యూ -1, మ్యాక్సిమం వాల్యూ 1. సో హియర్ ఎక్స్ ఇస్ వేరీస్ ఫ్రమ్ -1 to 1 అండ్ వై ఇస్ వేరీస్ ఫ్రమ్ -1 to 1. సో క్లోరిన్ మనకి క్యాల్కులేట్ చేయాలి. క్లోరిన్ ఓవర్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy dx, x square plus xy dx plus x square plus y square dy. And closing over c x square plus xy into m dx plus n dy. And by Green's theorem, closing over c m dx plus n dy means double integral over r dou n by dou x minus dou m by dou y into dx dy. And x is varies from -1 to 1 and y is varies from -1 to 1. Dou n by dou x and 2x. Dou n by dou x means 2x minus
డో ఎం బై డో వై అంటే ఎక్స్, డో ఎం బై డో వై ఇస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాను ఇంటూ డిఎక్స్ డివై. 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్, డిఎక్స్ డివై. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ వై ఇంటిగ్రేట్ చేస్తాం. సో విత్ రెస్పెక్ట్ వై ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు వైనే చేయాలి, ఎక్స్ యాస్టిజ్గా ఉంటుంది. డివైకి ఇంటిగ్రేషన్ వై, ద లిమిట్స్ ఆర్ వేరియస్ ఫ్రమ్ -1 to 1, సో -1 to 1 ఇంటూ డిఎక్స్. అప్పర్ లిమిట్ 1 అప్లై చేస్తే 1 మైనస్ లోయర్ లిమిట్ -1 అప్లై చేస్తే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, ఆ 2 యాస్టిజ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేట్ చేస్తే x²/2, ద లిమిట్స్ ఆర్ వేరియస్ ఫ్రమ్ -1 to 1, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. You can apply the upper limit 1 square into 1 and lower limit -1 square into 1. 1 minus 1 is equal to 0. And the closed integral over C, x square plus xy dx, x square plus y square dy is equal to 0. So, this problem which we have question cheptaru. Same problem number 5. మీ లిస్ట్ లో ఇదే యూనిట్ లో ఇదే చాప్టర్ లో ప్రాబ్లం నెంబర్ 5. సేమ్ ప్రాబ్లం బట్ ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్. సేమ్ ఇదే ప్రాబ్లం యాస్టేజ్గా, కానీ అక్కడ నేను ఓన్లీ లైన్ ఇంటిగ్రల్ యూజ్ చేస్తే ఎవాల్యూట్ చేస్తాను. అంటే అక్కడ ఎవాల్యూట్ చేయవలసి వచ్చినప్పుడు ఈ డో ఎం బై డో ఎక్స్, డో ఎం బై ఎక్స్ ఏం క్యాల్కులేట్ చేయాలి? జస్ట్ దిస్ డయాగ్రామ్ తీసుకుని ఫస్ట్ అలాంగ్ ఏబీ లైన్ ఇంటిగ్రల్ క్యాల్కులేట్ చేస్తాం. ఒక సమ్ వాల్యూ వచ్చింది అంటే ఇంటిగ్రల్ ఓవర్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఓవర్ సి ఈజ్ ఈక్వల్ అలాంగ్ ఏబీ ప్లస్ ఇంటిగ్రల్ అలాంగ్ బీసీ ప్లస్ ఇంటిగ్రల్ అలాంగ్ సిడి ప్లస్ ఇంటిగ్రల్ అలాంగ్ డిఏ అని చెప్పేసి ఇంటిగ్రల్ అలాంగ్ ఏబీ క్యాల్కులేట్ చేస్తే ఒక వాల్యూ వచ్చింది. ఇంటిగ్రల్ అలాంగ్ బీసీ క్యాల్కులేట్ చేస్తే ఒక వాల్యూ వచ్చింది. ఇంటిగ్రల్ అలాంగ్ సిడి క్యాల్కులేట్ చేస్తే ఒక వాల్యూ వచ్చింది. ఇంటిగ్రల్ అలాంగ్ డిఏ క్యాల్కులేట్ చేస్తే ఒక వాల్యూ వచ్చింది. 4 యాడ్ చేస్తే ఫైనల్గా 0 వచ్చింది. మనం ఓన్లీ లైన్ ఇంటిగ్రల్ ప్రొసీజర్ చేస్తే 0 వచ్చింది. గ్రీన్స్ థియరం అప్లై చేసినా కూడా ఈ వాల్యూ 0 వచ్చింది. అదైతే 2 pages వస్తుంది, 1 పేజీలో క్లోజ్ అవుతుంది. ఈ ప్రాబ్లం నేను యూజింగ్ గ్రీన్స్ థియరం అని కానీ లేకపోతే యూజింగ్ లైన్ ఇంటిగ్రల్స్ ఏం అనలా, సింపుల్ ఎవాల్యూట్ అని చెప్పేసాను. సో దీన్ని నువ్వు గ్రీన్స్లో అప్లై చేసినా వస్తుంది, లైన్ ఇంటిగ్రేషన్ అప్లై చేసినా కూడా సొల్యూషన్ వస్తుంది. బట్ దిస్ ఈజ్ బెస్ట్ ప్రొసీజర్. ఓకే, 5th ప్రాబ్లంతో కంపేర్ చేసుకోండి. ప్రాబ్లం నెంబర్ 5తో కంపేర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ so problem number 16. If C is the simple closed curve in the xy plane not enclosing the origin, show that closed over C bar at A bar is equal to 0, where A bar is equal to y I bar minus xj bar by x square plus y square. So in xy plane z is equal to 0, we know that. So let R bar is equal to dx plus xi bar plus yj bar. In cheta z component 0 kabatti dr bar is equal to dxi bar plus dyj bar, and F bar is equal to y I bar minus xj bar by x square plus y square. So integral closed integral over C F bar by dr bar calculate చేయాలి. అంటే closed integral over C F bar y I bar minus xj bar by x square plus y square dot dxi bar dr bar అంటే dxi bar plus dyj bar. I bar dot I bar is equal to 1, j bar dot j bar is equal to 1 కాబట్టి y by x square plus y square into dx అంటే y dx minus x dy by x square plus y square. It can be written y by x square plus y square into dx ప్లస్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై. ఈ మైనస్ నెక్స్ట్లో రాస్తున్నాను. ఇప్పుడు ఇది ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో ఉందిగా. సో లెట్ ఎమ్ ఈజ్ ఈక్వల్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో డో ఎం బై డో కావాలి మనకి. విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్షియేషన్ యూ బై వి ఫార్ములా అప్లై చేస్తాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ బై వి ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ బై వి ఈజ్ ఈక్వల్ టు వి డి యూ మైనస్ యూడివి బై ఈ స్క్వేర్. ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. విడియు వి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, వై డిఫరెన్షియేషన్ 1 మైనస్ యూడివి యూ అంటే వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ 0 వై స్క్వేర్ 2y డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ and x square minus y square by x square plus y square whole square. And what is n? N is equal to minus x by x square plus y square and dou n by dou x is equal to. Then with respect to x partial differentiate చేయాలి, మైనస్ యాస్టేజ్ గా ఉంచుతున్నాను. ఇది కూడా డిఫరెన్షియేషన్ ఆఫ్ u by v ఫార్ములా అప్లై చేస్తాం. v du minus u dy by v square అంటే మైనస్ యాస్టేజ్ గుంటు v du v and x square plus y square, x differentiation 1 minus x into x square plus y square differentiation 2x divided by x square plus y square whole square. అంటే x square plus y square minus 2x square అంటే y square minus x square x square plus y square whole square. ఈ మైనస్ అది మల్టిపుల్ చేస్తే x square minus y square by x square plus y square whole square. From equation 1, what is equation 1? This is including integral over C f bar dot dr bar is equal to integral over C m dx plus n dy. By Green's theorem, including integral over C
m dx plus n dy is equal to double integral over r dou n by dou x minus dou n by dou into dx dy. What is dou n by dou x? X square minus y square by x square plus y square whole square. Minus what is dou n by dou y? X square minus y square by x square plus y square whole square. These are same terms, but this is 0. The integration of anything is 0 is 0. So, ఇదే కదా మనం ప్రూవ్ చేయమంట. Pro integral over f bar dr bar is equal to 0.